నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీది గెలుపు అనే అంశం తర్వాత అందరికీ గుర్తొచ్చేది పిఠాపురం. గత 3 నెలల ముందు వరకు ఇది కూడా ఒక సామాజిక సాధారణ నియోజకవర్గమే. కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం మొదలైందో అప్పటి నుంచి రాష్ట్రంలోనే మోస్ట్ హాటెస్ట్ సీటుగా మారిపోయింది. అంతేకాదు, ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి పొత్తుతో ఎన్నికల బరిలో నిలుస్తున్న పవన్కు టీడీపీ నేత వర్మ మద్దతు ఉంది. పిఠాపురంలో పవన్ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు వర్మకు అప్పగించారు. దీంతో ఆయన కూడా క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా పవన్ను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ వంగ గీతను బరిలోకి దింపారు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న నేత కావడంతో పవన్ మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన గెలుపు కోసం చిత్ర పరిశ్రమలోని నటీనటులు నెల రోజుల నుంచి పిఠాపురంలోనే మకాం వేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా పవన్ను ఎందుకు గెలిపించాలి, ఆయన గెలిస్తే పిఠాపురం ఎలా అభివృద్ధి చెందుతోంది అనే అంశాలను ఇంటింటికి తిరుగుతూ వివరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, హైపరాది, గెటప్ శ్రీను, జానీ మాస్టర్ ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా మెగా హీరోలు వరుస పెట్టి పిఠాపురం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవన్ అన్నయ్య చిరంజీవి కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో వంగగీతను గెలిపించాలని కోరిన చిరు ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎలా ప్రచారం చేస్తాడంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలకు చెక్ పెడుతూ తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. కొనితెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు పవన్ కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం, ఇలా ఎన్నెన్నో ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తలుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ళ వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించండి. జై హింద్ అని చిరంజీవి తన సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన జన సైనికులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలుస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంచనాలు, సర్వేలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.